భగవతి భుజని పదదాన క్రియారతుడు నన్నుకో జగాన పేరొందినాడని కారణమునా దేవతలునెత్త యశంబు గణించినాడని కారణమునా ఇది లేని ద్రవ్య సంగతుడలై భాగవిస్తారున్ననైతి నీ కారణమునా చతురధివేక్షితి శివ సంతతి ఎల్ల కనుసైగమ్యలయను నీ కారణమునా ఇంతకాలము నన్నాశ్రయించుకుంటే ఇప్పుడు విరుద్ధుడ నేనే నిన్ను అమ్ముకొనుతుంది సత్యవిత్తము కొరకు శ్రీగుణధామ రాజలక్ష్మి బ్రహ్మర్షి సప్తమ రాజ్యదానము పరిగ్రహింపమయ్యా దేవ బ్రాహ్మణలోయములను విడచి దేవ బ్రాహ్మణమా రాజస్థలక రాజలాంఛనము ఈ కిరీటమును ధరించి ఈ ధరణి చక్రమును ఈ ధరణి చక్రము నిర్లక్ష్యముగా హరిశ్చంద్ర నీ ఔదార్యము మిక్కిలి శ్లాఘనము నీకు దీర్ఘాయుర్వేదములు కలుగుగాక నిన్న పరమేశ్వరుడు రక్షించుగాక ఇంకా నీ భార్య అద్భుతంతో మా రాష్ట్రం విడిచిపోము సత్యకీర్తిని వందితములుగా ఇచ్చిన నోడను నేను ఈ మహర్షిని ఆశ్రయించి కొన్ని కాలాలు ప్రభు ఇన్ని నాళ్ళు ముద్దుగా పెంచి శివకను మళ్ళీ అప్పగించినట్లు నన్ను
చెంత ఉండగా నేను ఎంత దురదృష్టవంతుడు రాజేంద్ర. చిన్నతనంబునుండి ప్రభు చిన్నతనంబునుండి నన్ను చేరగదీసి కుమారులు రీతిగా మన్నన తోడవించి అతనను కూడా నా పలుకులా మంత్రి తప్పమ్మ ముందు కూడా నాకు ఎంత తోడ్పడి పోతే విద్యాలతో నా గొంతు కొరకక మానడు. కావున నా మాట పాటించి త్వరమ్మన కేడు. సత్యకీర్తి ఇంకా కదలకున్నావేమి? నువ్వు భయపడం వల్ల అలంకరించి మరి పట్టాభిషేక హరిచంద్ర మాకు నువ్వు పొందబోయినది ఇక పొమ్ము. హరిచంద్ర ఉండు, నువ్వు ఇటు రమ్ము. సింహాసనంపై రాజ్యం పేరు మాకు కానీ మనభూషములు మీకెలా? కావున మీ నగలన్నీ మా ఆశ్రమంలో దిగివిడిచి వెళ్ళము. అలాగే మహాత్మ, మీ ఆశ్రమనందే దిగవిడిచి వెళ్ళేదా? ఈ రాజేంద్రుడు ఎందుకు లోబడుకున్నాడే? అవును, అంతేకాదు ఈ రాజేంద్రుడు ఎందుకు లోబడుకున్నాడే? అవును, కిరీటములు తల్లి దుర్భావన అడిగినను ఇతను హరిచంద్రుడు నిర్భయముగా ఉన్నాడేమి? సత్యమే దైవమని, దైవం ఒక్కటే సత్యమని బాహ్యముగా కంటికి అగపడుతున్నాయని అసత్యములని ఎరింగిన వాడు హరిచంద్రుడు. కావుననే నాడు సురసభలో కామ క్రోధ లోభ మోహ పదవర్చనము జయించిన మానవులు కానీ ఆ వశులపై పందమేసి ఇంతటి దుర్ఘటమైన కార్యక్రమం పాల్గొని మెరంగుచున్నాను. ఈ రాజేంద్రుడు ఎందుకు స్కానించుతున్నాడు? అవును, ఇప్పుడు హరిశ్చంద్రుడు రాజమేడి కట్టుబట్టలతో అరణ్యమై వెంటబడిపోతున్నాడు. అతని వెంబడించి పీడించి అసత్యములు ఆడించు మార్గం అవును పూర్తికొచ్చింది. హరిశ్చంద్రుడు రాజధానము గావించినాడు. దేవ బ్రహ్మల మాన్యములు విడుచున్ననే గాని ఆనాడు యజ్ఞార్థమై ఇచ్చిన ధనము గురించి వివరించలేదు. పట్టి అదే హరిశ్చంద్ర
మన రుణధనము నెగవేయదలిసినవురా. ఎక్కడి దారుణము? ఏంటి? ఎక్కడి దారుణమా? ఎక్కడి దారుణమా? ఎక్కడి దారుణము? అసలు లేదా ఏది? ఓ మట్టి మానం కంటే ఎట్లు నూరాడు యా మాట్లాడినది వాకమ్మ, అది నాను కాతాటి గుణమ. ఈ మర్యాద సత్యమూర్తి సత్యమూర్తి మమ్మ యొక్క అన్యాయంలో భావించిన భార్య బట్టలతో ఇచ్చిన పదవికి చేరుతున్నా మహాత్మలను ఇక నేను అప్పులు కట్టి చెల్లింపదగులే. చేతగాని వీపుల ముందు ఏడ్చుట ఎందుకు? పితప తులువ కూతల కుయ్యుడు ఎందుకు? మా అప్పు మీరు అడుగున లేని ఎప్పుడు తలగట్టుటయా? ఈ రాజధానము కూడా దానిలో చేరని చెప్పు. కోపెంపుకము ఇప్పుడు చేత అవకాశమే లేని నీచ దరిద్రగతున్నాడు కదా. ఒక్క మాసము గొడవ సంగనచు ఏ పాటునైనా బడి మీరు సొమ్ము చెల్లించుకుందరు మహాత్మ. నన్ను ఇంకా వదలవేయరు. అలాగనే చేయము. ముందుకు ఎట్లా అడిగిన ఎంత బాగుండేది. పొమ్ము పొమ్ము హరిశ్చంద్ర, నాకు ఒక సందేహం బాధించుతున్నది. దినదినము లభించు ద్రవ్యము అన్నపానాదుల కింద వేయపరిచిన మా అప్పు ఎట్లు తీర్చగలవు? ఎప్పటికప్పుడు పుచ్చుకొని నన్ను నీకును మాకును సౌలభ్యముగా నుండు. ఆహారం పట్ల వ్యవహారం పట్ల మోమాటం పనికిరాదు. కావున నీపై జరుగుగా మా శిష్యుడు నక్షత్రం పంపించదు. శిష్య నక్షత్రగా నక్షత్రగా ఇతడే హరిశ్చంద్రుడు. మనకి ఇయ్యవలసిన రొక్కం నెల దినములో ఇచ్చినట. అందులో ఒక కాసనను దిగబెట్టక కూర్చుకొని రమ్ము. హరిశ్చంద్ర, ఇతడే నా ప్రియశిష్యుడు నక్షత్రుడు. చిన్ననాటి నుండి కడుగు ఆరాపముగా పెరిగిన వాడు. ఆయాసమునకు ఓరపడు. ఒట్టి అలిపిరికి ఆకలైనా చిన్నగా అన్నము కూడా అడుగునేడు. కావున తను 1000 కన్నులు కనిపెట్టి నాకు మారుగా చూసుకును. సాధ్యమైనంత వరకు అట్లా చూసుకుందా మహాత్మ. సాధ్యమైనంత వరకు అనుకున్నాడు. అసాధ్యమైన సాధ్యాసాధ్యాలతో పని లేదు. మా కుమారుగా చూసుకొని మనం నక్షత్రగా సాధ్యాసాధ్యాలై నా శంకలు ఉన్నవి. నువ్వు ప్రయాణములకు సిద్ధముకమ్మ. ఏమో ఈ వెనిరాజా, నీకు ఎన్ని విధములను బోధించినను అంతవాని ఉపదేశము తోచివేసి బడరాని అగచాలకు తలెగిపోతున్నవి. రాష్ట్రంలో ఒక పిరికడు అటుకులు కూడా దొరకకుండా నీకు పెట్టి కట్టడి చేసేది. నా అప్పు ఎట్లు తీర్చగలవు? ఈ నిష్కారణ బాధలు ఎందుకు? చక్కగా నా చుక్కలకు ముద్దల కూతులను పెళ్లి ఆడము. అట్టు కాదే అని నీ పొడిపాట్లు కుక్కలు ఆడబడవు. నేను ఈ కష్టంలో విఘ్నముగా ఉంచగలదు. మా గతి ఎక్కడ కానివ్వండి, మేము ఇక పోతున్నాము.
సరే సరే పొమ్ము. ఇనుపకచ్చిన తల్లి యొక్క పెద్దమ్మ కిరు చెప్పులు తోడుకొని ముందు నీకు దోవతుందా నీకు నా మాట్లాడలేదు. ముందు అరణ్యములను ఎత్తి మాడుతూ కాళ్ళ నిండా ముందు ఇరక సింహ సర్పాది ఘోర మృగముల భయంకరములు గుండె జల్లన నీరంతక కాళ్ళు చేతులు నిలవక నీ అభాగ్యురాలు నీ వెంట నీ అగసాట్లు పడలేక అయ్యో మానదయమమ్మ ఈ మాయమ్మగని కట్టి నాకు ఇంత చేటు తెచ్చివా అని దుమ్ము రాసి దూర్పాలు బట్టి నీ ముఖమును కొట్టినప్పుడు కానీ నా మాటలను నీకు రుచింపవు. రోగికి పట్టారం సమయోగమే పొమ్ము పొమ్ము నక్షత్రగా నీ రాజు అంటే ఏది ఆయా ప్రదేశాలను గణించిన రొక్కములు ఒక్కొక్క ఆసనాన్ని దిగబెట్టక కూర్చుని రమ్ము. మోమాట విడిచి నిర్భయ వృత్తి వహించి హింసమైన కూర్చున్న నీక అతను గాఢ ప్రయాణం చదలించి ధైర్యము కదలించి కోపమును అదిలించి ఎలాగోనైనా అతని సేవకు అబద్ధమాడించగలడు. అతడు ఆడవాళ్ళని ఒకటేమిటి వందలు వేలు లక్షలాడించడం. నక్షత్రగా హరిశ్చంద్రుడు ఏమనుకుంటువి అమిత పరాక్రమంతుడు ధీమంతుడు. అంతేకాదు నాడు సురసభలో దేవేంద్రుడు చక్రవర్తమును ఆరంభించదు సామ్రాజ్యములు పోవని సతుల కాంతారత్నులు బాయని అవమానంబులడంకం ప్రబల బాధలయందు తనయుడి ఇల్లాలని ఇట్టి సమస్యలన్నీ కూడా అసత్యమాడని వాడు ఒక్కడే అన్న దేవేంద్రుని ప్రశ్నకు ముందు సభలో వశిష్ఠుడు ముందులేసి ఆ సత్యసంధుని పరీక్షింప అతన్ని వర్ణింపవచ్చుది. అంతేగాని వాడిని వీని వరే చీటికి మాటగా హరిశ్చంద్రుడు రసికలు ఆడిన ఇంతటి దుర్ఘటమైన కార్యక్రమం పనివేసుకుని మెలంగొన అవసరం లేదు. నీ అంతటి వాడిని ఉపయోగించుకునే అవసరం లేదు. నక్షత్రగా నేను నిరంతరం నీ అంటాను నిన్ను కాపాడుతున్నాను. హరిశ్చంద్రుని తెప్పించుడు హరిశ్చంద్రుని నీ వెంటనే ఉండదు. అదే అరణ్య మార్గంలో ఆకలి తప్పులు నిద్రాహారాలు కనుక్కుండటకు నీకు మంత్రోపదేశం నక్షత్రగా హరిశ్చంద్రుడు మనకి ఇవ్వాల్సిన రొక్కము ఆకాశం ముందు నక్షత్రములు భూమండలందరి ఇసుకరేణములు రెండింటిని గురింపుగా వచ్చిన కొలుచుట కానీ హెచ్చించుట కానీ సాధ్యము కానీ పరిపాలన ఏది నీకు సంధ్యావందనము రాదని ఒకసారి వదిలిపెట్టు. విజయోత్సవ ప్రయాణంలో సిద్ధముగా